పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మాజీ వీసీ @40 ఉద్యోగులు. ఆంధ్ర యూనివర్సిటీలో టార్గెట్, ఆ 40 మందిపై ఉద్యోగులపై గురి. మాజీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్, కీలక ఉద్యోగులతో సహా కమిటీలో తేల్చుతున్న నివేదికలో అలా. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో చాలా పెద్ద సంచలనం మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి సంబంధించిన విజిలెన్స్ కమిటీ. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అంశంలో తాజాగా 40 మంది ఉద్యోగులు వృత్తి విషయానికి ఎసరు పెట్టనుంది. ముఖ్యంగా ఆ 40 ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసే పనిలో ఉందని ఇప్పటికే తెలుస్తుంది. మాజీ వీసీకి సపోర్ట్ చేసిన చాలా మంది ఉద్యోగులను ఇప్పటికే సస్పెండ్ చేయాలని, వారందరినీ ఉద్యోగాల నుంచి తీసేయాలని ఇప్పటికీ కమిటీ భావిస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ కమిటీకి ఇప్పటికే ఈ విషయాన్ని ఒక విధంగా తేల్చేయనుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం, ఏయూ పాలకవర్గం మొన్న మధ్య సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన అధికారికంగా పదవి విరమణ, రిటైర్మెంట్ చేయాల్సిన రోజే ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్ రెడ్డి జూలై 31న సాయంత్రం పదవి విరమణ చేయాల్సి ఉండగా అంతకు కొన్ని గంటల ముందే ఆయనపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజిలెన్స్ నివేదికల ఆధారంగా ప్రసాద్ రెడ్డితో పాటు మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ స్టీఫెన్స్తో కలిసి మరో 3 ప్రొఫెసర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్ను కూడా వర్సిటీ పాలకవర్గం సస్పెండ్ చేసింది. ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన ఈ నిధుల దుర్వినియోగం అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని, అలాగే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూవీసీగా పనిచేసిన ఆయన యూనివర్సిటీని రాజకీయ అడ్డాగా మార్చారని, ఎన్నికల ప్రచార వ్యూహాలు మరియు సర్వేలను వీసీ కార్యాలయం నుంచి నడిపించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూసా పథకం కింద వర్సిటీ అభివృద్ధికి ఇచ్చిన 20 కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అర్హత లేని వారికి వర్సిటీలో ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు దాదాపు 21 విభిన్న ఫిర్యాదులపై విజిలెన్స్ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. అయితే ఆయన హయాంలో జరిగినవన్నీ కూడా మంచివేనని ఇప్పటికీ చెప్పుకుంటారు. ముఖ్యంగా ఆయన ఏ తప్పు చేయలేదని చెప్తుంటారు. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. 1987 నుంచి, అంటే దాదాపు 37 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్ట్రార్, రెక్టార్గా, ప్రిన్సిపల్, హెచ్ఓడిగా అన్ని పరిపాలన స్థాయిలో పనిచేసిన ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా యూనివర్సిటీలో విద్యార్థులతో చేసిన కార్యక్రమంలో అత్యుత్సాహం చూపారని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. దాంతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆయనను వైస్ ఛాన్సలర్గా నియమించింది. వైస్ ఛాన్సలర్గా వివిధ కంపెనీల సిఎస్ఆర్ నిధులను సమీకరించి యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారన్న పేరుంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అనుసంధానిస్తూ ప్రాక్టికల్ విద్యకు ఎక్కువగా ఆసక్తి చూపారన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో ఏ హబ్ని ఏర్పాటు చేసి పలు ఔత్సాహిక విద్యార్థుల స్టార్టప్లను ప్రమోషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకున్న ప్రసాద్ రెడ్డి హయాంలో యూనివర్సిటీకి మాకీ ++ అవార్డు లభించింది. అయితే ఇన్ని చేసినా సరే ఆయన వచ్చేసరికి అందరూ ఆయన వైపు వేలు చూపిస్తున్నారు. దీంతో మాజీ వీసీపై అందరూ కూడా గురిపెట్టేశారనే విషయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆయన హయాంలో ఆయనతో పాటు నడిచిన చాలామంది ఇప్పుడు ఉద్వాసన తప్పేటట్లు లేదు. ఆయన వీసీగా ఉన్నంతకాలం ఆయనతో పాటు చాలామంది సహకరించారు. ముఖ్యంగా ఏయూలో, అంటే ఆంధ్ర యూనివర్సిటీలో అభివృద్ధి కోసం చాలామంది సహకరించారు. వారందరికీ ఇప్పుడు ఇబ్బందులు తప్పేలేవు. ముఖ్యంగా 40 మంది మాత్రం ఆయనతో పాటు నడిచారని తెలుస్తుంది. ఆ 40 మందికి ఇప్పుడు ఆయన వల్ల, ఆయనతో నడిచిన అందువల్ల ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి చర్యలు తీసుకునేలా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.